కేంద్ర బడ్జెట్ కు టైం దగ్గర పడుతున్న వేళ హాట్ టాపిక్ గా మారిన అంశాలలో ఆహార ద్రవ్యోల్బణం ఒకటి. ఈ ఆహార ద్రవ్యోల్బణం కట్టడికి కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టనుందనేది ఆసక్తికరంగా మారింది. అసలు మనకిప్పుడు ఆహార నిల్వలు ఎంతున్నాయి, ఏ పంటల దిగుబడి తగ్గింది, దీనిపై నిపుణుల మాట ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. గతేడాది డిసెంబర్లో రీటైల్ ఆహార ద్రవ్యోల్బణం 4 నెలల కనిష్టానికి ఉండడం అందరికీ ఊతమిచ్చింది. కానీ దేశంలో ఆహార నిల్వలు మరింత పెరగాల్సి ఉంది. కొన్ని రకాల పంటలను పండించే విస్తీర్ణం పెరగడంతో వాటి ఉత్పత్తి పెరిగింది. అయితే పర్టికులర్ గా కొన్ని పంటల వరకే సాగు పెరగడంతో మరికొన్ని పంటల దిగుబడి తగ్గింది. ఈ ఏడాది జనవరి 17 నాటికి దేశంలో 320 లక్షల హెక్టార్లలో గోధుమ పంటలున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇది 315.63 హెక్టార్లుగా ఉంది. అలాగే మొక్కజొన్న 21.32 నుంచి 22.90 హెక్టార్లకు పెరగ్గా, బంగాళదుంప 19.32 నుంచి 19.71 హెక్టార్లకు, టమాటా 1.51 నుంచి 1.96 హెక్టార్లకు పెరిగింది. కానీ ఆవాల సాగు మాత్రం 93.73 నుంచి 89.30 హెక్టార్లకు తగ్గింది. గోధుమల సాగు పెరిగిన 2021తో పోల్చితే నిల్వలు తగ్గాయి. అప్పుడు 443.44 క్వింటాల నిల్వుంటే అధికారిక లెక్కల ప్రకారం ప్రభుత్వ గిడ్డంగుల్లో గోధుమ నిల్వలు గతేడాది 163.53 క్వింటాలు, ఈ ఏడాది జనవరి 1 నాటికి 184.11 క్వింటాల నిల్వలున్నాయి. అంటే గోధుమ నిల్వలు మరింత పెరగాల్సిన అవసరం ఉంది. ఇక చక్కెర ఉత్పత్తి కూడా తగ్గింది. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ 2024-25 సీజన్లో చక్కెర ఉత్పత్తిని 270 క్వింటాలకు తగ్గించింది. చెరుకు పంట చేతికి రావాలంటే 10 నుంచి 12 నెలల సమయం పడుతుంది. చెరుకును ఎక్కువగా పండించే మహారాష్ట్ర, కర్ణాటకలో 2023లో కరువు రావడం, యూపీలో చెరుకుకు ఎర్ర తెగులు ఎక్కువ అవడంతో చెరుకుకు దిగుబడి తగ్గడమే చక్కెర నిల్వలు తగ్గడానికి కారణమైంది. ఆవాల దిగుబడి తక్కువ కావడంతో ఆవ నూనెకు ఉన్న డిమాండ్ మరింత పెరిగింది. వాటికి గిట్టుబాటు ధర క్వింటాలకు 5,950 ఉన్న రైతులు ఈ పంటను వేసేందుకు వెనకాడుతున్నారు. దిగుబడి తగ్గితే నష్టాలుంటాయని రైతులు వెనకడుగేస్తున్నారు. ఇక బార్లీకి క్వింటాలకు గిట్టుబాటు ధర కనీసం 2,000 కూడా లేకపోవడం గమనార్హం. నీటి కొరత ఉన్న ప్రాంతాలలో రైతులు దీనిని పండిస్తుంటారు. కానీ గిట్టుబాటు ధర ఎక్కువగా లేకపోవడంతో బార్లీని పండించేందుకు రైతులు మొగ్గు చూపట్లేదన్న వాదనలున్నాయి. నూనెల విషయంలో ద్రవ్యోల్బణం తగ్గలేదని చెప్పాలి. ఎందుకంటే వంటకు వాడే నూనెల రిఫైన్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఆల్ ఇండియా మోడల్ కిలో పామాయిల్ ధరను 145 రూపాయలు, సోయాబీన్ ఆయిల్ 155, ఆవ నూనె 165కి సవరించింది. గత ఏడాది వీటి ధరలు 90, 110, 135 రూపాయలుగా ఉన్నాయి. దానికి తోడు గతేడాది సెప్టెంబర్లో మోదీ సర్కార్ పామ్, సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని 5.5% నుంచి 27.5%కి పెంచింది. డాలర్తో పోల్చితే రూపాయి విలువ బలహీనపడటం కూడా ధరల పెరుగుదలకు ఓ కారణం. ప్రస్తుతం నెలకొన్న ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు కేంద్రం పప్పు ధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తిని పెంచాలా? 2025-26 బడ్జెట్లో సమగ్ర ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. వాటికి కనీస మద్దతు ధర ఇస్తే వాటి ఉత్పత్తులు పెరిగే అవకాశం ఉంది. బడ్జెట్లో కేంద్రం వ్యవసాయ రంగానికి అధిక కేటాయింపులు ఇస్తే దేశీయంగా అన్ని పంటల ఉత్పత్తి పెరిగి ఆహార ద్రవ్యోల్బణం మరింత తగ్గే అవకాశాలున్నాయి. ఇది ఇవాల్టి ఎక్స్ప్లెయినర్. ఇలాంటి ఎక్స్ప్లెయినర్స్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వెంటనే వేటు న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దాంతోపాటు వేటు న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.